130వ కీర్తన. ఇశ్రాయేలు ఏమండి? ఇశ్రాయేలు యెహోవా మీద నీవు ఆశ పెట్టుకో. యెహోవా యొక్క కృప దొరుకును. ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుందంట. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు, ఓ క్రైస్తవ జనాంగమా, ఓ దేవుని బిడ్డ, ఓ దేవుని నమ్ముకున్న బిడ్డలారా, మనమంతా ఇశ్రాయేలునే. హల్లెలూయా. అంటా ఉన్నాడు, నీవు దేవుని మీద ఏం పెట్టుకోవాలట? ఆశ పెట్టుకోవాలట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకు దేవుని మీద నేను ఆశ పెట్టుకోమంటున్నాడంటే యెహోవా యొక్క కృప దొరుకును. హల్లెలూయా. ఈ కృప లోకంలో దొరుకుతుంది, లోక మనుషుల్లో దొరుకుతుంది, బంధువుల దగ్గర నీకు కృప దొరకదు. దేవుని పాదాల వద్ద మాత్రమే కృప దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే యెహోవా యొక్కనే కృప తప్ప మరి ఎక్కడా కూడా ఈ భూ ప్రపంచం మీద కృప నీకు దొరకదు. నీవు ఈ భూమి మీద సంపాదించాల్సింది ఏంటో తెలుసా? ఒకవేళ ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్టతలు, పదవులు కాదు నువ్వు సంపాదించాల్సింది. ఘనత కాదు నువ్వు దేవుడి లోకంలో సంపాదించాల్సింది. కృపను సంపాదించాలి. దేవుని కృప నీ మీదుంటే నువ్వు ఏ మూలకి వెళ్ళినా, ఎడారికి వెళ్ళినా, ఇతర దేశానికి వెళ్ళినా, ఇతర రాష్ట్రానికి వెళ్ళినా, ఇతర ప్రాంతానికి వెళ్ళినా, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళినా, దేవుని కృప కానీ నీ మీద ఉందంటే అక్కడ నువ్వు బాగుంటావు. హల్లెలూయా. ఒక మనిషిని బ్రతికించేది దేవుని కృప, ఒక మనిషిని నడిపించేది దేవుని కృప, ఒక మనిషిని కాపాడేది దేవుని కృప, ఒక మనిషిని తప్పించేది దేవుని కృప. ఆయన కృప మాత్రమే ఆయన నీవు కోరుకోవాలి. హల్లెలూయా. దేవా, నాకు ఏది ఉన్నా లేకపోయినా నీ కృప నా మీద ఉంటే చాలు. ఈ లోకంలో నాకు ఏది ఉన్నా లేకపోయినా నీ కృప నిత్యం నా మీద ఉండాలయ్యా. నీ కృప నిత్యం నా కుటుంబం మీద ఉండాలా. నీ కృప నిత్యం నా బిడ్డల మీద ఉండాలా. నీ కృప నిత్యము నేను చేసే ఉద్యోగం మీద ఉండాలా. నీ కృప నిత్యము నేను వెళ్ళే మార్గం మీద ఉండాలా అని దేవుని కృపను కావాలని నీవు ఆశపడాలి. చాలా మంది ఆశపడతారు. దేనికంటే కొంతమందికి ధనాశ, కొంతమందికి డబ్బు ఆశ, కొంతమందికి పదవుల ఆశ, కొంతమందికి లోకంలో నేనే ఒక పెద్దగా ఉన్నానని వ్యామోహంతో రకరకాల వాటి మీద కోరికలు కలిగి ఆశపడతా ఉంటారు. నీ ఆశ ఏమై ఉండాలో తెలుసా? ఇదిగో భక్తుడు ఇక్కడ రాసినట్టుగా నీ ఆశ కృప కొరకై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను నువ్వు కోరుకోతాను. ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నువ్వు ఏం కోరుకోవాలంటే, ప్రభువా నీ కృప నాకుంటే చాలని నువ్వు కోరుకో. ఇంకేమి అడగదు దేవుడి దగ్గర. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన కృప నీకు ఇస్తాడు అంతే. హల్లెలూయా. ఆయన కృప నీ మీద ఉంటే ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, బలహీనతల నుండి విడుదల వస్తుంది, ఇబ్బందుల నుండి విడుదల వస్తుంది, సమస్యల నుండి విడుదల వస్తుంది. ఆయన కృప నీ మీద ఉంటే. హల్లెలూయా. అందుకే నువ్వు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని కృపనే నువ్వు కోరుకోవాలి. దేవుని కృపనే నువ్వు కోరుకోవాలి. ఆశ కలిగి ఉండడం తప్పేం కాదు. నేను ఒక మంచి ఉద్యోగంలో నేను ఉండాలా, నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలా, నేను నలుగురికి ఇచ్చేవాడిగా ఉండాలా, నలుగురికి సహాయం చేసేవాడిగా ఉండాలా అని ఆశపడడం తప్పు కాదు. కానీ నీ ఆశ దురాశగా మారకూడదు. హల్లెలూయా. కొంతమంది దురాశ కలిగి ఉంటారు. వాళ్ళ ఆశలు దేవుడికి ఇష్టమై ఉండదు. అందుకే దురాశ దుఃఖానికి చేతుని మనం చదువుతూ ఉంటాం పుస్తకాల్లో. మన పుస్తకాల్లో చిన్నప్పుడు చదువుకునే పాఠాల్లో కానీ కథలు చెప్తూ ఉంటారు, దురాశ దుఃఖమునకు చేటు. అందుకే నీ ఆశ దేవుడికి ఇష్టమై ఉండాలి. నువ్వు ఆశించింది నీకు దొరకాలంటే, నువ్వు ఆశించింది ఇది నీ దగ్గరికి రావాలి అంటే, నువ్వు ఆశించింది నీ జీవితంలో జరగాలి అంటే దేవుడి కృప కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో నలుగురు ఉన్నారా? నలుగురు కొరకు ప్రార్థన చేయకుండా మేము నలుగురు పిల్లలము, నాకు నలుగురు పిల్లలు ఉన్నారయ్యా, నా నలుగురు పిల్లలకి దేవా నీ కృప కావాలి అని అడగాలి. అప్పుడు వారు
ఒకవేళ వారు ఆడబిడ్డలు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు, వారు పుట్టిన మొదలుకొని వారు యవనస్తులు అయ్యి మళ్ళా వివాహాలు అయ్యి వారు మళ్ళా స్థిరపడినంత వరకు కూడా వారికి ఏమి కావాలో దేవుడు కృప ద్వారా ఇస్తూనే ఉంటాడు. అన్నది ప్రతిరోజు నువ్వు ఉదయకాలమే లేచి దేవుడి దగ్గర అడగాల్సింది ఏంటో చెప్తా, ప్రభువా ఈ దినమంతా కూడా నీ కృపణను వెళ్తాడా, నా ఉద్యోగంలో, నేను వెళ్ళే మార్గంలో, నా వ్యాపారంలో నీ కృప కావాలి అని అడగాలి. నా ప్రయాణంలో నీ కృప నాకు కావాలి అని దేవుని కృపను మాత్రమే నువ్వు కోరుకోవాలి. ఆయన కృప ఉంటే చాలమ్మా, అన్ని సమస్యలు నీ దగ్గరికి వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తులు అంటా ఉన్నారు, కృప ఈ లోకంలో నాకు ఏది వద్దయ్యా, నీ కృప నాకుంటే చాలు అంటున్నాడు. నీ కృప నాకుంటే చాలు అంటున్నాడు. అందుకే ఆయన కృపను మీరు కోరుకోవాలి. ఆయన కృప అమూల్యమైనది. అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు నీకు. నీ బజార్కి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా అక్కడ కృప దొరకదు. అక్కడ నీకు కావాల్సిన నిత్యావసరమైన వస్తువులు దొరుకుతాయి తప్ప కృప యెహోవా యొక్కనే దొరుకుతుంది. హల్లెలూయా. దేవుడి యొక్కనే కృప దొరుకుతుంది. అమ్మా, ఈ దినం నీవు నేను రక్షించబడ్డం వల్ల ఆయన కృపే. ఈ దినం నీవు నేను ఇలా కూర్చొని దేవుని వాక్యం వినగలుగుతున్నామంటే అది ఆయన కృప. ఎంతో మంది ఈ లోకంలో ఇదిగో కరోనా పాండమిక్ ద్వారా ఎంతో మంది భూమి నుంచి వెళ్ళిపోయారు. బలవంతులు వెళ్ళిపోయారు, బలహీనులు వెళ్ళిపోయేవారు, పేదవాళ్ళు వెళ్ళిపోయారు, డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోయేవారు. వైద్యం చేయించుకోలేని వారు కూడా, వైద్యం చేయించుకునే స్తోమత ఉన్న వారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నీవు నేను ఇంకా బ్రతికి కూర్చొని ఇంకా దేవుడి సన్నిధిలో ఇద్దరు ఆరాధన చేస్తున్నామంటే ఆయన కృప. హల్లెలూయా. ఆయన కృప. ఆయన కృప లేనిదే ఈ లోకంలో ఏమీ లేదు. ఆయన కృప లేనిదే ఈ లోకంలో ఏమీ లేదు. సమస్తము ఆయన కృప వల్లనే మనకు అనుగ్రహించబడతాము. అందుకే నేను కోరుకోవాల్సింది ఏంటో చెప్తా, భూమి మీద దేవాన్ని కృప నాకు కావాలయ్యా, నిత్యము నీ కృప నాకు కావాలయ్యా, ఉదయకాలము నీ కృప నాకు కావాలయ్యా, మధ్యాహ్నం నీ కృప నాకు కావాలయ్యా, సాయంకాలం నీ కృప నాకు కావాలయ్యా, ఎల్లకాలము నీ కృప నన్ను వెంటాడనయ్యా అని దేవుని దగ్గర కోరుకోవాలి. దేవుని దగ్గర కృపను కోరుకోవాలి. ఆ కృప కొరకు కనిపెట్టాలన్న. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపికి, ఒక పాపం చేసే వ్యక్తికి ఈ దినాన్న పాప క్షమాపణ దొరుకుతుందంటే ఆ దేవుని కృప వల్ల మాత్రమే. అందుకని భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి దేవుని కృప అనుగ్రహించబడతా ఉంది. అందుకే మానవుడు బ్రతికి ఉన్నాడు. మనం కూడా దేవుని కృపలో నివసించాలని దేవుడు కోరుకుంటున్నారు. చాలా మంది దేవుని కృపను పోగొట్టుకుంటా ఉంటారు. దేవుని కృపలో నుండి బయటికి పోతా ఉంటారు. దేవుని కృప కలిగిన ఆ హస్తాల నేలలో నుండి బయటికి వెళ్ళిపోయి కష్టాల పాలు, నష్టాల పాలు, రోగాల పాలు, ఇబ్బందుల పాలు అయిపోతా ఉంటారు. దేవుని కృప నీ మీద ఉన్నంతసేపు కూడా నీకు వచ్చే కష్టం కష్టం అనిపించదు, నీకు వచ్చే రోగం నిన్ను రోగం అనిపించదు. ఆ రోగంలో నువ్వు ఆనందించగలవు, నీ కష్టాల్లో నువ్వు సంతోషించగలవు. ఎప్పుడో తెలుసా? దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవుని కృపను నువ్వు గుర్తించగలగాలి. ఉదయకాలం దేవుని కృపను నీవు గుర్తించి ఆ కృపలో నువ్వు నివసిస్తే ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డ నీ జీవితము ఉన్నతమైన ఆశీర్వాదానికి ప్రారంభమవుతాయి. చాలా మంది ఫలం లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, ఆశీర్వాదం లేని జీవితం జీవిస్తూ ఉంటారు. ఏళ్ళ తరబడి కూడా ఆశీర్వాదం లేకుండా, ఒక ఫలం లేకుండా వారు బ్రతుకుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు అడుగుతున్నప్పుడు ఏదో బ్రదర్ ఎందుకు బ్రతుకున్నానో నాకే తెలియదు, ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఉదయం లేచి రాత్రి పండుకున్నంత వరకు కూడా తినడము, పడుకోవడం, వాళ్ళు పని పనులు చేసుకోవడమే తప్ప దేవుని ఆశీర్వాదాన్ని కానీ దేవుని కృపను కానీ గుర్తించలేకపోతూ ఉంటారు. మానవుడు ఎలాగైతే అయిపోయాడంటే తన బలంతోనే ఇదంతా నేను చేశాను, నా జ్ఞానంతోనే ఇది జరుగుతుంది, నా బలంతోనే ఇది జరుగుతుంది అనేది ఆలోచనలో ఉన్నాను. కానీ నేను చేసే ప్రతి పని దేవుని కృప వల్ల చేసేది అని అనుకోవాలి.
ఆశ్చర్యం వల్ల వచ్చింది అనుకుని మనుషులు వ్యతిరేకత ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను కూడా దేవుని కృపలో నివాసం చేయాలి. ఆయన కృపలో నుండి నీవు నేను కూడా వైదొలగిపోకూడదు. ఎప్పుడు వరకు అంటే నీవు ఈ భూమిని విడిచి నీ దేహము నీ ఆత్మ నీ దేహాన్ని విడిచి ఆత్మ పరలోకానికి వెళ్ళినంత వరకు కూడా నీవు దేవుని కృపను గ్రహించి ఆ కృపలో నివాసము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప నీ మీద ఉంటే చాలు, అన్ని జరిగిపోతాయి. ఆయన కృప నీ మీద ఉంటే చాలు, నీకు తెలియకుండానే నీ అవసరతలన్నీ కూడా చేర్చబడిపోతాయి. హల్లెలూయా. అందుకే చూడండి, ఉదయకాలం చక్కని వాక్య భాగంలో ధ్యానం చేసుకున్నాం. 130వ కీర్తన, కీర్తన గ్రంథంలో 130వ కీర్తన 7వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట దేవుని బిడ్డల కొరకు రాసిపెట్టింది. చూడండి, 130వ కీర్తన. ఇశ్రాయేలు ఏమండి? ఇశ్రాయేలు యెహోవా మీద నీవు ఆశ పెట్టుకో, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుందంట. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు, ఓ క్రైస్తవ జనాంగమా, ఓ దేవుని బిడ్డ, ఓ దేవుని నమ్ముకున్న బిడ్డలారా, మనమంతా ఇశ్రాయేలునే. హల్లెలూయా. అంటా ఉన్నాడు, నీవు దేవుని మీద ఏం పెట్టుకోవాలట? ఆశ పెట్టుకోవాలట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకు దేవుని మీద నేను ఆశ పెట్టుకోమంటున్నానంటే యెహోవా యొక్క కృప దొరుకును. హల్లెలూయా. ఈ కృప లోకంలో దొరుకుతుంది నీకు, లోక మనుషుల్లో దొరుకుతుంది నీకు, బంధువుల దగ్గర నీకు కృప దొరకదు. దేవుని పాదాల వద్ద మాత్రమే కృప దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే యెహోవా యొక్కనే కృప తప్ప మరి ఎక్కడ కూడా ఈ భూ ప్రపంచం మీద కృప నీకు దొరకదు. నీవు ఈ భూమి మీద సంపాదించాల్సింది ఏంటో తెలుసా? ఒకవేళ ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్టలు, పదవులు కాదు నువ్వు సంపాదించాల్సింది, ఘనత కాదు నువ్వు దేవుని లోకంలో సంపాదించాల్సింది, కృపను సంపాదించాలి. దేవుని కృప నీ మీదుంటే నువ్వు ఏ మూలకి వెళ్ళినా, ఎడారికి వెళ్ళినా, ఇతర దేశానికి వెళ్ళినా, ఇతర రాష్ట్రానికి వెళ్ళినా, ఇతర ప్రాంతానికి వెళ్ళినా, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళినా దేవుని కృప కానీ నీ మీద ఉందంటే అక్కడ నువ్వు బాగుంటావు. హల్లెలూయా. ఒక మనిషిని బ్రతికించేది దేవుని కృప, ఒక మనిషిని నడిపించేది దేవుని కృప, ఒక మనిషిని కాపాడేది దేవుని కృప, ఒక మనిషిని తప్పించేది దేవుని కృప. ఆయన కృప మాత్రమే ఆయన నీవు కోరుకోవాలి. హల్లెలూయా. దేవా, నాకు ఏది ఉన్నా లేకపోయినా నీ కృప నా మీద ఉంటే చాలు. ఈ లోకంలో నాకు ఏది ఉన్నా లేకపోయినా నీ కృప నిత్యం నా మీద ఉండాలయ్యా. నీ కృప నిత్యం నా కుటుంబం మీద ఉండాలా, నీ కృప నిత్యం నా బిడ్డల మీద ఉండాలా, నీ కృప నిత్యము నేను చేసే ఉద్యోగం మీద ఉండాలా, నీ కృప నిత్యము నేను వెళ్ళే మార్గం మీద ఉండాలా అని దేవుని కృపను కావాలని నీవు ఆశపడాలి. చాలా మంది ఆశపడతారు. దేనికంటే కొంతమందికి ధనాశ, కొంతమందికి డబ్బు ఆశ, కొంతమందికి పదవుల ఆశ, కొంతమందికి లోకంలో నేనే ఒక పెద్దగా ఉన్నానని వ్యామోహంతో రకరకాల వాటి మీద కోరికలు కలిగి ఆశపడతా ఉంటారు. నీ ఆశ ఏమై ఉండాలో తెలుసా? ఇదిగో భక్తులు ఇక్కడ రాసినట్టుగా నీ ఆశ కృప కొరకై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను నువ్వు కోరుకో చాలు. ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నువ్వు ఏం కోరుకోవాలంటే, ప్రభువా నీ కృప నాకుంటే చాలని నువ్వు కోరుకో. ఇంకేమి అడగదు దేవుడి దగ్గర. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన కృప నీకు ఇస్తాడు అంతే. హల్లెలూయా. ఆయన కృప నీకు ఉంటే ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, బలహీనతల నుండి విడుదల వస్తుంది, ఇబ్బందుల నుండి విడుదల వస్తుంది, సమస్యల నుండి విడుదల వస్తుంది. ఆయన కృప నీ మీద ఉంటాయి. హల్లెలూయా. అందుకే నువ్వు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని కృపనే నువ్వు కోరుకోవాలి. దేవుని కృపనే నువ్వు కోరుకోవాలి. ఆశ కలిగి ఉండడం తప్పేం కాదు. నేను నాకు మంచి ఉద్యోగంలో నేను ఉండాలా,
నేను ఒక మంచి పొజిషన్ లో ఉండాలా, నేను నలుగురికి ఇచ్చేవాడిగా ఉండాలా, నలుగురికి సహాయం చేసేవాడిగా ఉండాలా అని ఆశపడడం తప్పు కాదు, కానీ నీ ఆశ దురాశగా మారకూడదు. హల్లెలూయా. కొంతమంది దురాశ కలిగి ఉంటారు, వాళ్ళ ఆశలు దేవుడికి ఇష్టమై ఉండదు. అందుకే దురాశ దుఃఖానికి దేవుని మనం చదువుతూ ఉంటాం పుస్తకాల్లో. మన పుస్తకాల్లో చిన్నప్పుడు చదువుకునే పాఠాల్లో కానీ కథలు చెప్తూ ఉంటారు, రే దురాశ దుఃఖమునకు చేటు. అందుకే నీ ఆశ దేవుడికి ఇష్టమై ఉండాలి. నువ్వు ఆశించింది నీకు దొరకాలంటే, నువ్వు ఆశించింది ఇది నీ దగ్గరికి రావాలి అంటే, నువ్వు ఆశించింది నీ జీవితంలో జరగాలి అంటే దేవుడి కృప కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో నలుగురు ఉన్నారా? నలుగురు వరకు ప్రార్థన చేస్తున్నావా? మేము నలుగురు పిల్లలు, నాకు నలుగురు పిల్లలు ఉన్నారయ్యా, నా నలుగురు పిల్లలకి దేవాది కృప కావాలి అని అడగాలి. అప్పుడు వారు ఒకవేళ వారు ఆడపిల్లలు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు, వారు పుట్టిన మొదలుకొని వారు యవనస్తులు అయ్యి మళ్ళా వివాహాలు అయ్యి వారు మళ్ళా స్థిరపడినంత వరకు కూడా వారికి ఏమి కావాలో దేవుడు కృప ద్వారా ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు ఉదయకాలమే లేచి దేవుడి దగ్గర అడగాల్సింది ఏంటో చెప్తా, ప్రభువా ఈ దినమంతా కూడా నీ కృపణను వెళ్తావా, నా ఉద్యోగంలో, నేను వెళ్ళే మార్గంలో, నా వ్యాపారంలో నీ కృప కావాలి అని అడగాలి. నా ప్రయాణంలో నీ కృప నాకు కావాలి అని దేవుని కృపను మాత్రమే నువ్వు కోరుకోవాలి. ఆయన కృప ఉంటే చాలమ్మా, అన్ని సమస్యలు నీ దగ్గరికి వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తులు అంటా ఉన్నారు, ప్రభా ఈ లోకంలో నాకు ఏది వద్దయ్యా, నీ కృప నాకుంటే చాలు అంటున్నాడే, నీ కృప నాకుంటే చాలు అంటున్నాడే. అందుకే ఆయన కృపను మీరు కోరుకోవాలి. ఆయన కృప అమూల్యమైనది. అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు నీకు. నీ బజార్కి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా అక్కడ కృప దొరకదు. అక్కడ నీకు కావాల్సిన నిత్యావసరమైన వస్తువులు దొరికితే తప్ప కృప యెహోవా యొద్దనే దొరుకుతుంది. హల్లెలూయా. దేవుడి యొద్దనే కృప దొరుకుతుంది. అమ్మా ఈ దినం నీవు నేను రక్షించబడడం వల్ల ఆయన కృపే. ఈ దినం నీవు నేను ఇలా కూర్చొని దేవుని వాక్యం వినగలుగుతున్నామంటే అది ఆయన కృప. ఎంతో మంది ఈ లోకంలో ఇదిగో కరోనా పాండమిక్ ద్వారా ఎంతో మంది భూమి విడిచి వెళ్ళిపోయారు. బలవంతులు వెళ్ళిపోయారు, బలహీనులు వెళ్ళిపోయేవారు, పేదవాళ్ళు వెళ్ళిపోయారు, డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోయేవారు, వైద్యం చేయించుకోలేని వారు కూడా, వైద్యం చేయించుకునే స్థానంలో ఉన్న వారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నీవు నేను ఇంకా బ్రతికి కూర్చొని ఇంకా దేవుడి సన్నిధిలో ఇద్దరు ఆరాధన చేస్తున్నామంటే ఆయన కృప. హల్లెలూయా, ఆయన కృప. ఆయన కృప లేనిదే ఈ లోకంలో ఏమీ లేదు. ఆయన కృప లేనిదే ఈ లోకంలో ఏమీ లేదు. సమస్తము ఆయన కృప వల్లనే మనకు అనుగ్రహించబడతాము. అందుకే నేను కోరుకోవాల్సింది ఏంటో చెప్తా, భూమి మీద దేవాన్ని కృప నాకు కావాలయ్యా, నిత్యము నీ కృప నాకు కావాలయ్యా, ఉదయకాలం నీ కృప నాకు కావాలయ్యా, మధ్యాహ్నం నీ కృప నాకు కావాలయ్యా, సాయంకాలం నీ కృప నాకు కావాలయ్యా, ఎల్లకాలము నీ కృప నన్ను వెంటాడాలయ్యా అని దేవుని దగ్గర కోరుకోవాలి. దేవుని దగ్గర కృప